మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పని అయితే చేస్తూనే ఉన్నాం, బట్ ఓవర్లోడ్ అయిపోయింది అనేది వాళ్ళ ఒక ఇది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది దాని 90% ఆఫ్ సర్వీసెస్కి రెవెన్యూ డిపార్ట్మెంటే పనిచేస్తూ ఉంటుంది. మీరు చూసుకోండి, ఏ సర్వీస్ తీసినా కూడా కంపల్సరీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ డిపార్ట్మెంట్లో కింద స్థాయిలో కొద్దిగా ఓవర్లోడ్ ఉంది అనేది ఒక ఉంది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మన కమిటీ వేసాను, జిఎస్డబ్ల్యూఎస్ అది కూడా. సో సర్ప్లస్ ఉన్నాయన్నీ కూడా రెవెన్యూలోకి తీసుకుని ఎలా ఉంటుంది, లేదా వివిధ దీంట్లో తీసుకుని వర్క్లోడ్ని పంచుకునే విధంగా చేస్తా ఉన్నాం. డెఫినెట్గా ఎక్కడన్నా ఎంఆర్ఓలు కానీ వీళ్ళు కానీ నాట్ 100%, బట్ డెఫినెట్లీ 10% ఉంటారు. వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటూ వస్తాం ఎక్కడికక్కడే. డెఫినెట్గా బాగుంది. నిన్న సత్యసాయి జిల్లాలో జరిగింది. ఒకే రోజు 286 అర్జీలు రిజాల్వ్ అయినాయి. మంచి ఇన్స్టెంట్గా 22 తీయగలిగిన ఇవన్నీ కూడా అంటే సామాన్యుడికి చాలామందికి తెలియట్లేదు. నా భూమి 22Aలో ఉందనో, లేకపోతే వాళ్ళు అమ్ముకుందామన్నా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఇంకా వారసులకు ఇవ్వాలన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇవన్నీ 22Aలో ఉన్నాయనో, లేకపోతే ఏదో ఒక జాబితాలో పెట్టారా అని. అలాంటివన్నీ కూడా చేయగలరు. ఎందుకంటే ఒక కలెక్టరు, ఒక జేసీ, ఎవరైతే రెవెన్యూ సిస్టంలో ఉంటారో హైరార్కీ మొత్తం కూర్చుని ఉంటే అక్కడే మాట్లాడుకుని అక్కడ ఇమీడియట్గా రిజాల్వ్ చేసే విధంగా ఈ క్లినిక్ మంచి ఇదే మంచి రెమెడీ వస్తుంది, అవుట్కమ్ కూడా వస్తూ ఉంది. ఒక్కొక్క కలెక్టర్ పెడుతున్నారు, అన్ని జిల్లాలో పెడుతున్నారు. మరి ముందు మన్యంలో స్టార్ట్ చేశారు, దాని తర్వాత అది మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అన్ని జిల్లాల్లో కూడా పెడతాం. సార్, గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది భూములు కబ్జా చేశారు, ఆక్యుపై చేశారని చెప్పి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? చెప్పా కదా అప్పుడు. అన్నీ అంటే భూమి సమస్య అనేది అధ్యయనం చేసి అవన్నీ కూడా నిరూపించి కానీ చేయగలదు. ఎందుకంటే మాదే వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా చిట్టా అంతా తీసి నడుస్తూ ఉంది. అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న సంవత్సరంగా అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం దోచుకుందంతా కూడా తప్పకుండా ఎవడు ఏ పాపం చేసినా కూడా ఇదే జన్మలో, ఇంతకుముందులాగా వచ్చే జన్మలో అనడానికి లేదు, ఇదే జన్మలో అనుభవిస్తారు. కాబట్టి అందరు జరిగింది. ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరం ఉంటుందేమో, ఎవరు తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ సంవత్సరం ఉంటుందేమో. ఎందుకంటే చేశారుగా తెలుసు కాబట్టి చెప్తున్నాం అంతే. డెఫినెట్లీ